Hi, hello. Welcome to Gautama Gurukul, your winning partner in mastering competitive exams. ఫ్రెండ్స్, మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్‌ని అయితే క్రాస్ చేసింది. ఈ జర్నీలో మీరిచ్చిన లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ చూపించిన సపోర్ట్‌కి చాలా చాలా థ్యాంక్ యూ. మీ నుంచి సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉంటుందని కోరుకుంటున్నా. సో స్టార్ట్ చేసేద్దాం ఈరోజు లెసన్ హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ముందుగా ఆర్టికల్ యొక్క మెయిన్ ప్లాట్ చూద్దాం. సో దట్ వొకాబులరీని కాంటెక్చువల్‌గా అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఈరోజు ఆర్టికల్ యొక్క మెయిన్ ప్లాట్ ఏంటి అని చెప్పేసనంటే, రీసెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ గారు ఉక్రెయిన్ యొక్క ప్రెసిడెంట్ ఉన్నారు కదా! జెలెన్స్కీ గారిని ఇన్వైట్ చేశారంట. ఎందుకు అని చెప్పేసనంటే, ఉక్రెయిన్ ఉంటుంది కదా! ఉక్రెయిన్‌లో చాలానే రేర్ ఎర్త్ మెటల్స్ అండ్ మినరల్స్ స్టోరేజ్ అనేది చాలా ఎక్కువగానే ఉంది. దాని గురించి మాట్లాడడానికి అండ్ మేబీ దాన్ని యూజ్ చేసుకోవడానికో, లేకపోతే దాని గురించి కొంచెం చర్చలు అవి జరపడానికైతే ఇన్వైట్ చేశారు వైట్ హౌస్‌కి. ఆ సిట్యుయేషన్‌లో ఇప్పుడు జెలెన్స్కీ గారు ఎలా రెస్పాండ్ అయ్యారు అండ్ ఉక్రెయిన్‌లో ఉన్న మినరల్స్ వల్ల యూఎస్‌కి వచ్చే లాభం ఏంటి, ఏంటి అనేది ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ ప్లాట్. సో, దాన్ని ఆథర్ ఎలా పోర్ట్రే చేశారు అండ్ యూఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూఎస్‌కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అదేవిధంగా జెలెన్స్కీ గారికి అంటే ఉక్రెయిన్‌కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి డిస్క్రైబ్ చేశారు ఆర్టికల్‌లో. సో, చూద్దాం వొకాబులరీ స్టార్ట్ చేద్దాం. సో, ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్ట్ ఆఫ్ ద డీల్. సో, ఆర్ట్ ఆఫ్ ద డీల్ ఆర్టికల్ యొక్క టైటిలే ఆథరు ఆర్ట్ ఆఫ్ ద డీల్ అని చెప్పేసి పెట్టారు. ఏంటి అని చెప్పేసనంటే ఆర్ట్ ఆఫ్ ద డీల్, డీల్స్ అంటే మనకు తెలుసు. ఏంటి డీల్ అని చెప్పేసంటే బిజినెస్ డీల్స్ సంథింగ్ అట్లా అని చెప్పేసని అంటాం కదా! సో, సేమ్ అదే సెన్స్‌లో ఇక్కడ ఆర్ట్ ఆఫ్ ద డీల్ అని చెప్పేసనంటే సో, ఏదైతే ఒప్పందాలు గాని, బిజినెస్ డీలింగ్స్ గాని చాలా టాక్టికల్‌గా, చాలా ఆర్టిస్టిక్‌గా మనకి లాభం వచ్చేలా చేయడాన్నే ఆర్ట్ ఆఫ్ ద డీల్ అని చెప్పేసని అంటాము. సో, అందుకని చెప్పేసి ఆథర్ ఆర్ట్ ఆఫ్ ద డీల్‌ని టైటిల్ కింద పెట్టారు. చెప్పాను కదా! ఆర్టికల్ యొక్క మెయిన్ ప్లాట్ వచ్చేసి ఉక్రెయిన్‌లో ఉన్న మినరల్స్ గురించి అని చెప్పేసి. చూద్దాం మీనింగ్ చూద్దాం. ద స్కిల్ ఆర్ స్ట్రాటజీ. ఏంటి స్కిల్ అని చెప్పేసంటే వాళ్ళకున్న స్పెషల్ స్కిల్స్ అని చెప్పేసి అంటాం కదా! సో, స్కిల్ ఆర్ స్ట్రాటజీ ఆఫ్ మేకింగ్ అడ్వాంటేజియస్ బిజినెస్ ఆర్ పొలిటికల్ అగ్రీమెంట్. సో, ఎలాంటి బిజినెస్ డీల్స్? సో, అడ్వాంటేజియస్ అంటే ఆర్ట్ ఆఫ్ ద డీల్ అని చెప్పేసనంటే ఏంటంటే బిజినెస్ గాని మనకి లాభం వచ్చేలాగా అడ్వాంటేజియస్ అని చెప్పేసంటే మనకి లాభం వచ్చేలాగా ఒక బిజినెస్ అగ్రీమెంట్ గాని, పొలిటికల్ అగ్రీమెంట్‌ని గాని చాలా టాక్టిక్‌గా, చాలా ఆర్టిస్టిక్‌గా చేయడమే ఆర్ట్ ఆఫ్ ద డీల్ అని చెప్పేసనంటే. ఓకే. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ని సినోనిమ్స్ చూద్దాం. నెగోషియేషన్. నెగోషియేషన్ స్కిల్ అని చెప్పేసి అంటాం కదా! ఏంటి నెగోషియేషన్ స్కిల్స్ అని చెప్పేసనంటే డీలింగ్స్ చేయడం అని చెప్పేసి అంటాం కదా! అది. నెక్స్ట్ బార్గెనింగ్ ఎక్స్‌పర్టైజ్, బిజినెస్ అక్యుమెన్. సో, అక్యుమెన్ అని చెప్పేసనంటే ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం మనం. చాలా పర్ఫెక్ట్‌గా ఉంది అక్యుమెన్. సో, అలా యూజ్ చేస్తాం మనం. సో, బిజినెస్ అక్యుమెన్ అంటే మీనింగ్ ఏంటి? సో, బిజినెస్‌లో మిస్టర్ పర్ఫెక్ట్ అనమాట. నెక్స్ట్ యాంటోనిమ్స్ ఏముంటాయి? పూర్ నెగోషియేషన్ అండ్ ఇన్‌ఎఫిషియన్సీ. ఆర్ట్ ఆఫ్ ద డీల్ అంటే ఏంటి? చాలా ఎఫిషియెంట్‌గా, అడ్వాంటేజియస్‌గా, చాలా టాక్టిక్‌గా, ఆర్టిస్టిక్‌గా బిజినెస్ డీల్ అనేది మన వైపు తిప్పుకోవడం. అందుకని చెప్పేసి ఇక్కడ యాంటోనిమ్స్‌లో ఇన్‌ఎఫిషియన్సీ అని చెప్పేసి యూజ్ చేశారు. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. నియో కొలోనియల్. ఏంటి నియో కొలోనియల్ అని చెప్పేసనంటే మీనింగ్ అంటే కాలనీ యూజ్ చేస్తాం మనం ఇది. సో, కాలనీ అంటే మీనింగ్ ఏంటి? గ్రూప్ ఆఫ్ హౌసెస్ ఒక స్ట్రీట్స్ సంథింగ్ అలా అని చెప్పేసి అంటాం కదా! అది కాలనీస్ అని చెప్పేసనంటే. సో, నియో ఈ వర్డ్ ఎక్కడ యూజ్ చేస్తాం మనం? నియో అనే వర్డ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం కొంచెం మోడ్రన్‌గా, లేటెస్ట్‌గా అలా ఉంటే దాన్ని మనం నియో అని చెప్పేసి యూజ్ చేస్తాం కదా! ఇక్కడ చూద్దాం నియో కొలోనియల్ అంటే మీనింగ్ ఏంటో చూద్దాం. ఏ మోడర్న్ ఫార్మ్ ఆఫ్ కొలోనియలిజం వేర్ పవర్ఫుల్ కంట్రీస్ ఇండైరెక్ట్‌లీ కంట్రోల్ వీకర్ నేషన్స్ త్రూ ఎకనామిక్ అండ్ పొలిటికల్ మీన్స్. ఓకే. నియో కొలోనియలిజం అంటే మీనింగ్ అంటే కాలనీ అంటే ఏంటి? చాలా గ్రూప్ ఆఫ్ ఇల్లులుంటాయి. సో, గ్రూప్ ఆఫ్ హౌసెస్ ఉంటాయి. అందరూ కలిసి పక్కపక్కన ఒకే చోట ఉండడం. అది కదా కాలనీ అని చెప్పేసంటే మీనింగ్. ఇక్కడ మనకి నియో కొలోనియల్ అని ఇచ్చారు. అంటే ఏంటంటే మోడర్న్ ఫార్మ్ ఆఫ్ కొలోనియలిజం వేర్ పవర్ఫుల్ కంట్రీస్ లైక్ పవర్ఫుల్ కంట్రీస్ అని చెప్పేసంటే ఏవైతే ఎకానమీని ఎక్కువ జనరేట్ చేస్తాయో వాటిలనే కదా మనం పవర్ఫుల్ కంట్రీస్ అని చెప్పేసని అంటాము. లైక్ యూఎస్ అట్లాంటివి. యూఎస్, రష్యా అట్లాంటివి. సో, పవర్ఫుల్ కంట్రీస్ ఇండైరెక్ట్‌లీ కంట్రోల్. సో, డైరెక్ట్‌గా కాదు ఇండైరెక్ట్‌గా కంట్రోల్ చేస్తాయి. ఎవరిని? వీకర్ నేషన్స్. వీకర్ నేషన్స్ అని చెప్పేసనంటే ఎవరైతే ఎకానమీని తక్కువ జనరేట్ చేసే ఉంటాయో వాటిని మనం వీకర్ నేషన్స్ అని చెప్పేసి అంటాం. లైక్ సోమాలియా, కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ ఉంటాయి కదా! అవన్నీ కూడా మనకేంటి వీకర్ నేషన్స్. ఎందుకంటే అక్కడ అంతగా ఎకానమీ జనరేట్ అవ్వదు, ఏమవ్వదు. త్రూ ఎకనామిక్ అండ్ పొలిటికల్ మీన్స్. బై ఎకనామిక్ మీన్ అయినా అయ్యుండొచ్చు, లేకపోతే పొలిటికల్ వే ఏదైనా గానీ సో, చిన్న కంట్రీస్ మీద పెద్ద కంట్రీస్ అజమాయిషీ చలాయిస్తే దాన్ని మనం నియో కొలోనియల్ అని చెప్పేసనంటాం. సో, సినోనిమ్స్ ఏంటి? ఎకనామిక్ ఇంపెరియలిజం. సో, ఇంపెరియలిజం అంటే మీనింగ్ ఏంటి? లైక్ బాసిజం, పెత్తనం చలాయించడం అని చెప్పేసనంటాం. సో, ఇండైరెక్ట్ కంట్రోల్.
సో, పొలిటికల్ డామినెన్స్ అని చెప్పేసనంటే వాళ్ళదే పెత్తనం. అంటే డామినేట్ చేయడం. పొలిటికల్ డామినెన్స్. అంటే చిన్న కంట్రీస్ మీద పెద్దవాళ్ళ యొక్క డామినేషన్ అనమాట. సో, యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఇండిపెండెన్స్. ఇదేంటిది? డామినేషన్ సంథింగ్ అలా కదా! సో, మనకి యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఇండిపెండెన్స్, సెల్ఫ్ గవర్నెన్స్ అండ్ సోవెర్నిటీ. సోవెర్నిటీ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి? ఇండివిడ్యుయాలిటీ అని చెప్పేసని అర్థం. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. ఏంటి? ఇన్వేషన్స్. ఇన్వేషన్ యూజ్ చేస్తాం మనం. ఏంటి? ఇన్వేషన్ అంటే మీనింగ్ ఏంటి? దాడి చేయడం, ఆక్రమించడం. సో, ఇవి ఉంటాయి కదా! ఇన్వేషన్స్. యుద్ధాలవి చేసినప్పుడు ఏం చేస్తారు? ఇన్వేషన్ చేస్తారు. ఇన్వేషన్ చేయడం అంటే ఏంటి? దాడి చేయడం, ఆక్రమించడం. లేదు అని చెప్పేసనంటే ఈ ఆర్మీ ఉంటాయి కదా! సోల్జర్స్ వాటిల ద్వారా సో, దేశంలోకి చొచ్చుకొని రావడం అలా మీనింగ్ వస్తది. ఇన్వేషన్ అని చెప్పేసనంటే ద యాక్ట్ ఆఫ్ ఎంటరింగ్ ఎ కంట్రీ బై ఫోర్స్ టు కాంకర్ ఆర్ కంట్రోల్ ఇట్. అంటే నథింగ్ బట్ యుద్ధాలు అని చెప్పేసి అనుకోవచ్చు. యుద్ధాలకి ఎలా వస్తారు? ద యాక్ట్ ఆఫ్ ఎంటరింగ్ ఏ కంట్రీ. ఓకే. బై ఫోర్స్ ఎలా? బై విల్లింగ్‌గా కాదు. అంటే బై ఫోర్స్‌గా వస్తారు. ఎందుకు? టు కాంకర్. కాంకర్ అంటే మీనింగ్ ఏంటి? జయించడం, లేకపోతే దాని మీద కంట్రోల్ సాధించడం, లేకపోతే దాన్ని మొత్తం ఆక్రమించుకోవడం గురించి. సో, బై ఫోర్స్‌గా వేరొక కంట్రీలోకి ఎంటర్ అయితే దాన్ని మనం ఇన్వేషన్ అని చెప్పేసి అంటాం. సో, సినోనిమ్స్ ఏంటి? అటాక్, ఇన్కర్షన్, ఆక్యుపేషన్ అండ్ అసాల్ట్. అసాల్ట్ అని చెప్పేసి అంటే దాడి యూజ్ చేస్తాం కదా మనం. సో, ఏంటిది? అటాక్, దాడి చేయడం. ఇంకర్షన్ అని చెప్పేసి అన్నా కూడా అంతే, దాడి చేయం. ఆక్యుపేషన్ అంటే మీనింగ్ ఏంటి? సో, మనకిష్టం లేకపోయినా సో, దొంగతనంగా లాక్కోవడం ఆక్యుపేషన్. ఆక్యుపై చేయడం అని చెప్పేసి అంటాం కదా! అది. యాంటోనిమ్స్ ఏంటి? రిట్రీట్, విత్‌డ్రావల్ అండ్ డిఫెన్స్. రిట్రీట్ అని చెప్పేసి అంటే ఏంటి? వదిలేయడం. ఇదేంటి? అటాక్ చేయడం కదా! రిట్రీట్, విత్‌డ్రావల్ వెనక్కి తీసుకోవడం, డిఫెన్స్ అని చెప్పేసి అంటే రక్షించుకోవడం అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. ఎంఫసైజ్డ్. ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం మనం. సో, ఎంఫసైజ్డ్. సో, వెర్బ్. ఏంటి? వెర్బ్ ఎంఫసైజ్ అని చెప్పేసని అర్థం. ఏంటి? ఎంఫసైజ్ అని చెప్పేసి అంటే ఏంటంటే కొంచెం గట్టిగా ప్రాధాన్యత ఇవ్వడం, లేకపోతే ఇంకొంచెం గట్టిగా చెప్పడం అని చెప్పేసనమాట. సో, టు గివ్ స్పెషల్ ఇంపార్టెన్స్ ఆర్ స్ట్రెస్ టు సంథింగ్. అంటే లైక్ ఇప్పుడు చిన్న పిల్లలు చెప్తారు కదా! ఏదన్నా కావాలి అని చెప్పేసనంటే ఎలా వాళ్ళు గోల చేసి ఏదో ఒకటి ఎంఫసైజ్ చేస్తారు. అంటే ఏంటి? సో, కొంచెం దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం, దానికి కొంచెం ప్రాధాన్యత ఇవ్వడం, లేకపోతే ఇంకొంచెం గట్టిగా చెప్పడం అని చెప్పేసని అర్థం. సో, సినోనిమ్స్ ఏమవుతాయి? హైలైటెడ్, స్ట్రెస్డ్, అండర్‌లైన్డ్ అండ్ అసర్టెడ్. అంటే నథింగ్ బట్ అండర్‌లైన్డ్ అంటే ఏంటి? ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పేసి చెప్పడమే కదా! అది. ఓకే. ఇవన్నీ దీనికి మీనింగ్ ఏంటి? ఇంపార్టెంట్ థింగ్స్ అని చెప్పేసి చెప్పడం కదా! సో, యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఇగ్నోర్డ్, మినిమైజ్డ్. మినిమైజ్డ్ అని చెప్పేసి అంటే ఎంఫసైజ్డ్ అంటే ఏంటి? ఎక్కువ చేసి చెప్పడం. మినిమైజ్డ్ అని చెప్పేసి అంటే తక్కువ చేసి చెప్పడం. ఓవర్‌లుక్డ్ అంటే మీనింగ్ ఏంటి? ఓవర్‌లుక్ అని చెప్పేసి అంటాం కదా! బుక్స్ తీశారు దాంట్లో చదివావా అని చెప్పేసి అంటే జస్ట్ ఓవర్‌లుక్ వేశాను అని చెప్పేసి అంటాం. ఓవర్‌లుక్ అంటే ఏంటి? జస్ట్ అలా క్యాజువల్‌గా అలా పైపైన చూడడం అని చెప్పేసి అర్థం. ఓకే. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. కాన్‌ఫ్లిక్ట్. ఏంటి కాన్‌ఫ్లిక్ట్ అని చెప్పేసంటే ఈ వర్డ్ కూడా మనం ఎక్కువ యూజ్ చేస్తాం మనం. డిస్ప్యూట్స్ అని చెప్పేసి అంటాం కదా! వివాదాలు పెట్టడం, లేకపోతే ఘర్షణలు పడడం అలాంటివి కాన్‌ఫ్లిక్ట్ అని చెప్పేసని అంటాం. సో, ఏ సీరియస్ డిసగ్రీమెంట్ ఆఫ్ సీరియస్ డిసగ్రీమెంట్ ఆర్ ఫైట్ బిట్వీన్ గ్రూప్స్, కంట్రీస్ ఆర్ ఇండివిడ్యువల్. కాన్‌ఫ్లిక్ట్స్ నథింగ్ బట్ గొడవలు పెట్టుకోవడం, వివాదాలు చేయడం, ఘర్షణలు పెట్టుకోవడం అని చెప్పేసి అర్థం. సో, ఏమవుతాయి సినోనిమ్స్? డిస్ప్యూట్ అంటే ఏంటి? తగువులాడుకోవడం. వార్ అంటే మనకు తెలుసు. స్ట్రగుల్ అంటే ఏంటి? కొట్టుకోవడం అని చెప్పేసి అంటాం కదా! క్లాష్ అని చెప్పేసి అంటాం కదా! క్లాష్ అంటే ఏంటి? సో, ఆహ్, అంటే ఇద్దరి అభిప్రాయాలు సరిగ్గా కుదరలేదు. క్లాష్ వచ్చింది అని చెప్పేసి అంటాం. సో, కాన్ఫ్రంటేషన్ అని చెప్పేసి అంటే ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళకి సరిగ్గా కుదరలేదు. అంటే నేను చెప్పిన అభిప్రాయం వేరొకళ్ళకి కుదరలేదు. వేరొకళ్ళు అంటే ఇద్దరి అభిప్రాయాల్లో తేడా ఉంది అని చెప్పేసి అంటే కాన్ఫ్రంటేషన్ అని చెప్పేసి అంటాం. సో, ఎప్పుడొస్తుంది కాన్ఫ్రంటేషన్? గొడవలాడుకోవడం, స్ట్రగుల్ అంటే లేకపోయినట్టే కదా! అందుకని చెప్పేసి కాన్‌ఫ్లిక్ట్‌కి సినోనిమ్‌గా యూజ్ చేస్తారు ఇక్కడ. యాంటోనిమ్స్ ఏంటి? పీస్‌ఫుల్‌గా, హార్మోనియస్‌గా ఉండడం అంటే ఏంటి? చాలా ప్రశాంతంగా ఉండడం. సో, అగ్రీమెంట్ అండ్ రీకన్సిలియేషన్. సో, రీకన్సిలియేషన్ అని చెప్పేసనంటే సో, విరమించడం సంథింగ్ అలా అని చెప్పేసి అంటాం కదా! అది దాని మీనింగ్. ఓకే. నెక్స్ట్ యాంబిగ్యుయస్. సో, యాంబిగ్యుయస్ అంటే మీనింగ్ ఏంటి? సో, యాంబిగ్యుయస్ అని ఈ వర్డ్ యూజ్ చేస్తాం మనం యాంబిగ్యుయస్. యాంబిగ్యుయస్ అంటే మీనింగ్ ఏంటంటే చాలా డౌట్‌ఫుల్‌గా, క్లియర్‌గా లేకుండా అంటే సరిగ్గా అర్థం అవ్వలేదు అని చెప్పేసని అర్థం. అంటే చాలా డుబియస్‌గా అంటే డౌట్‌ఫుల్‌గా ఉంది. అసలు అర్థం కాలేదు. ఎందుకు అంటే కొంచెం పర్‌ప్లెక్స్‌డ్‌గా అంటే పజిల్డ్ టైప్ అట్లా ఉంది. క్లియర్‌గా ఆహ్, ఉంది అని చెప్పేసని అర్థం. ఆహ్, సో, అన్‌యాంబిగ్యుయస్ అంటే మీనింగ్ ఏంటి? సో, యాంబిగ్యుయస్ అని చెప్పేసంటే అన్‌క్లియర్‌గా అలా ఉండడం కదా! సో, డౌట్‌ఫుల్‌గా సో, ఖచ్చితంగా అన్‌యాంబిగ్యుయస్ అంటే మీనింగ్ ఏంటి? సో, చాలా క్లియర్‌గా ఉంది. చాలా ఈజీ టు అండర్‌స్టాండ్ ఉంటే మనం దాన్ని అన్‌యాంబిగ్యుయస్ అని చెప్పేసని అంటాం. సో, ఏంటి మీనింగ్? క్లియర్ అండ్ వితౌట్ ఎనీ కన్‌ఫ్యూజన్ ఆర్ డౌట్.
అంబిగియస్ అంటే కన్‌ఫ్యూజ్డ్‌గా ఉండడం లేకపోతే డౌట్‌ఫుల్‌గా ఉండడం. సో, కాబట్టి అన్‌అంబిగియస్ అంటే మీనింగ్ ఏమవుతుంది? క్లియర్ అండ్ వితౌట్ ఎనీ కన్‌ఫ్యూజన్. అంటే ఎటువంటి గందరగోళానికి తావులేదు. సో, చాలా క్లియర్‌గా, నీట్‌గా ఉంది అని చెప్పేసని అర్థం. సో, సినోనిమ్స్ ఏంటి? సో, క్లియర్, డెఫినెట్, డెఫినెట్ అంటే సర్టెన్ అని చెప్పేసి అంటాం కదా! ఎక్స్‌ప్లిసిట్, ఎక్స్‌ప్లిసిట్ అంటే ఏంటి? క్లియర్‌గా కనిపిస్తోంది మనకి అని చెప్పేసి అర్థం. సో, ఎక్స్‌ప్లిసిట్ మీనింగ్ అండ్ ఇంప్లిసిట్ మీనింగ్ అని చెప్పేసి అంటాం కదా! సో, ఎక్స్‌ప్లిసిట్ మీనింగ్ అంటే ఏంటంటే, సో, అక్కడ మనకి మీనింగ్ అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. స్ట్రెయిట్ ఫార్వర్డ్. సో, స్ట్రెయిట్ ఫార్వర్డ్ అంటే మీనింగ్ ఏంటి? ఉన్నదున్నట్టు చెప్పడం. అంటే క్లియర్‌గా కనిపిస్తుంది. యాంటోనిమ్స్ ఏమవుతాయి? యాంబిగ్యూయస్. యాంబిగ్యూయస్ అంటే ఏంటి? చాలా డౌట్‌ఫుల్‌గా ఉంది. సో, అంటే క్లియర్‌గా లేదు. చాలా అన్‌క్లియర్‌గా ఉంది అని చెప్పేసని అంటాం. ఓకే. వేగ్, అన్‌క్లియర్ అండ్ ఇండెఫినైట్. సో, డెఫినైట్ అని చెప్పేసి అన్నాం కదా! సినోనిమ్స్‌లో. ఇండెఫినైట్ అంటే అన్‌సర్టెన్‌గా ఉంది అని చెప్పేసని అర్థం. ఈ వర్డ్ చూద్దాం. రొబస్ట్. ఏంటి రొబస్ట్ అని చెప్పేసంటే మీనింగ్ అంటే చాలా బలంగా, దృఢంగా లైక్ ఇప్పుడు ఈ డబ్ల్యూడబ్ల్యూఈ ప్లేయర్స్ ఉంటారు కదా! సో, వాళ్ళు ఎలా ఉంటారు? చాలా బలంగా, దృఢంగా అలా ఉంటారు కదా! సో, అట్లాంటి కేస్‌లో యూజ్ చేస్తాం ఇది రొబస్ట్ అని చెప్పేసి. మీనింగ్ ఏంటి? స్ట్రాంగ్, హెల్తీ ఆర్ వెల్ బిల్ట్, కేపబుల్ ఆఫ్ విత్‌స్టాండింగ్ ప్రెషర్. సో, ఇక్కడ కేపబుల్ ఆఫ్ విత్‌స్టాండింగ్ ప్రెషర్ అని చెప్పేసని ఎందుకని యూజ్ చేశారు అంటే, సో, విత్‌స్టాండింగ్ అంటే ఏంటి? తట్టుకోవడం. సో, ప్రెషర్‌ని తట్టుకునేంత కేపబుల్‌గా ఉన్నారు అని చెప్పేసని అర్థం అనమాట. సో, విత్‌స్టాండింగ్ అంటే మీనింగ్ ఏంటి? తట్టుకోవడం. సో, దేన్ని? ప్రెషర్‌ని తట్టుకోవడానికి కేపబుల్‌గా ఉన్నారు అని అర్థం. సో, సినోనిమ్స్ ఏమవుతాయి? స్టర్డీ. స్టడీ అంటే చాలా స్టర్డీ, రెసిలియంట్ అని చెప్పేసంటే మీనింగ్ అంటే వెరీ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్‌గా, హెల్తీగా ఓకే. అలా ఉంటే దాన్ని మనం రెసిలియంట్ అని చెప్పేసి అంటాం. విగరస్ అని చెప్పేసి అంటే చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసని అర్థం. సో, పవర్‌ఫుల్. యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఇవేంటి? స్ట్రాంగ్, హెల్తీ అట్లా కదా! సో, యాంటోనిమ్స్ ఏమవుతాయి? వీక్. ఓకే. ఫ్రెజైల్, ఫ్రెజిలిటీ అని చెప్పేసి అంటాం కదా! ఫ్రెజైల్ అని చెప్పేసి అంటే చాలా వీక్‌గా, టెండర్‌గా ఉంది అని చెప్పేసి అంటాం కదా! అది ఫ్రెజిలిటీ అని చెప్పేసనంటే. సో, ఫీబుల్ అండ్ డెలికేట్. ఫీబుల్ అంటే మైల్డ్‌గా అలా ఉంటే దాన్ని మనం ఫీబుల్ అని చెప్పేసని అంటాము. నెక్స్ట్ ప్రికర్సర్. ఏంటి ప్రికర్సర్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసంటే ఈ వర్డ్ ఈ ప్రిఫిక్స్ ఎక్కువ యూజ్ చేస్తాం మనం అనే దానికి. సో, అనే ముందు ప్రిఫిక్స్ వచ్చిందనుకో దాని మీనింగ్ ఏంటి? ముందు, దానికి ముందుగా జరిగేది అని చెప్పేసని అంటాం కదా! సేమ్ అదే ప్రికర్సర్ అని చెప్పేసనంటే ఏంటంటే సో, ఏదన్నా ఒక ఇన్సిడెంట్‌కి జరగడానికి ముందు ఏదన్నా జరుగుతుంది కదా! ఇన్సిడెంట్ అని చెప్పేసి అంటాము. ముందుగా జరిగే సంఘటన సంథింగ్ ఒక్కొక్కసారి మనకి సినిమాల్లో డైలాగులేసినట్టు ప్రకృతి మనకి సిగ్నల్స్ ఇస్తుంది అని చెప్పేసి అంటారు కదా! అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరగడానికి ముందు ప్రకృతి ముందుగా సిగ్నల్స్ ఇచ్చింది అదే. సో, ఆ సెన్స్‌లో యూజ్ చేస్తాం మనం ప్రికర్సర్ అనేది. సంథింగ్ దట్ కమ్స్ బిఫోర్ ఎనదర్ అండ్ లీడ్స్ టు ఇట్స్ డెవలప్‌మెంట్. అంటే ఏంటి? సో, సంథింగ్ దట్ కమ్స్ బిఫోర్ ఎనదర్ అండ్ లీడ్స్ టు ఇట్స్ డెవలప్‌మెంట్. అంటే ముందు జరిగింది అలా జరగడం వల్ల దానివల్ల అదలా జరుక్కుంటూ వెళ్ళిపోయింది అని చెప్పేసని అర్థం. సినోనిమ్స్ చూద్దాం. ఫోర్ రన్నర్. సో, హెర్బింజర్ అని చెప్పేసంటే ఏంటి? హెర్బింజర్ అని చెప్పేసనంటే ముందుగా జరిగేది చెప్పేవాళ్ళు అని చెప్పేసి అంటాం కదా! అది హెర్బింజర్ అంటే మీనింగ్. ఇండికేటర్, ప్రీడెసెసర్. యాంటోనిమ్స్ ఏమవుతాయి? సక్సెసర్. ఇది కదా! సో, కాబట్టి ఏమవుతాయి దీనికి? సక్సెసర్, ఔట్‌కమ్ అండ్ రిజల్ట్. ఇది ముందుగా జరిగేది కాబట్టి ఔట్‌కమ్ అంటే ఏంటి? అంతా లాస్ట్‌లో రిజల్ట్ వచ్చిన తర్వాత ఔట్‌కమ్ అని చెప్పేసి అంటాం కదా! ఔట్‌కమ్ అండ్ ఔట్‌పుట్. సో, ఇది ప్రీకర్సర్ కాబట్టి దానికి యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఔట్‌కమ్ ఆర్ ఔట్‌పుట్. ఓకే. నెక్స్ట్ రిజల్ట్. నెక్స్ట్ చూద్దాం. డివాస్టేటెడ్. ఏంటి డివాస్టేటెడ్ అని చెప్పేసనంటే మీనింగ్ ఏంటి? ఆహ్, లైక్ డిస్ట్రాయ్ అయింది అలా అని చెప్పేసి అంటాం కదా! అది డివాస్టేటెడ్ అని చెప్పేసనంటే అంటే చాలా డిస్ట్రాయ్ అయిపోయింది. అదేవిధంగా మనకి కొంచెం సాడ్ ఫీలింగ్ సంథింగ్ ఏదైనా కలిగింది అని చెప్పేసంటే డివాస్టేటెడ్ అని చెప్పేసనంటాము. కంప్లీట్‌లీ డిస్ట్రాయిడ్ ఆర్ డీప్‌లీ షాక్డ్ అండ్ సాడెండ్. అంటే ఏంటి? కంప్లీట్‌లీ డిస్ట్రాయిడ్ అంటే పూర్తిగా నాశనం అయిపోయింది. రూయిన్ అయింది. సో, ఆర్ డీప్‌లీ షాక్డ్ అండ్ సాడెండ్. సో, సాడెండ్ అని చెప్పేసంటే చాలా బాధాకరమైంది అని చెప్పేసని అర్థం. ఏంటి సినోనిమ్స్ ఏంటి? డిస్ట్రాయిడ్. సో, కంప్లీట్‌లీ డిస్ట్రాయిడ్. సో, మీనింగ్‌లోనే ఉంది. రూయిన్డ్ అని చెప్పేసన్నా నాశనం అయిపోవడమే. షాటర్డ్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి? సో, షాటర్డ్ పనికి రాకుండా పోయింది అని చెప్పేసని అర్థం. రెక్డ్ అని చెప్పేసని యూజ్ చేస్తాం కదా! రెక్డ్ అంటే మీనింగ్ ఏంటి? సో, నాశనం అయిపోయింది అని చెప్పేసని అర్థం. సో, యాంటోనిమ్స్ ఏంటి? రిస్టోర్డ్. ఇదేంటిది? నాశనం అయిపోవడం కదా! సో, ఖచ్చితంగా దానికి యాంటోనిమ్స్ ఏమవుతాయి? రిస్టోర్డ్, రీబిల్డ్, స్ట్రెంథెన్డ్ అండ్ కాన్ఫ్రంటెడ్. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. స్కెప్టిక్. సో, స్కెప్టిక్ అని చెప్పేసంటే ఏంటి? చాలా డౌట్‌ఫుల్‌గా, అనుమానాస్పదంగా ఉంది అని చెప్పేసంటే మనం స్కెప్టిక్ అనే వర్డ్ యూజ్ చేస్తాం మనం. సో, ఏంటి? ఎ పర్సన్ హూ డౌట్స్ ఆర్ క్వెషన్స్ యాక్సెప్టెడ్ బిలీఫ్స్, క్లెయిమ్స్ ఆర్ స్టేట్మెంట్స్.
ఏంటి స్కెప్టిక్ అని చెప్పేసనంటే సో హూ డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ యాక్సెప్టెడ్ బిలీవ్స్ ఆర్ క్లైమ్స్ ఆర్ స్టేట్మెంట్స్ అంటే చాలా డౌట్ఫుల్గా ఉంది డుబియస్గా ఉంది అని చెప్పేసి అంటాం కదా అది ఏ పర్సన్ హూ డౌట్స్ ఆర్ క్వశ్చన్ యాక్సెప్టెడ్ బిలీవ్స్ ఏవైతే నమ్మకాలు ఉన్నాయో వాటిని డౌట్ఫుల్గా ఉండే వాటిని స్కెప్టిక్ అని చెప్పేసి అంటాం స్కెప్టిక్ నేచర్ అని చెప్పేసి అంటాం కదా డౌటర్ ఎవరైతే డౌట్ పడతారో వాళ్ళు డౌటర్ సినిక్ అని చెప్పేసి అంటే ప్రతి దాన్ని క్వశ్చన్ చేసే వాళ్ళని సినిక్ అని చెప్పేసి అంటాం సో క్వశ్చనర్ అండ్ డిస్బిలీవర్ సో బిలీవ్ చేసేవాడు అంటే స్కెప్టిక్ అని చెప్పేసి అర్థం సో డిస్బిలీవర్ సో యాంటోనిమ్స్ ఏమవుతాయి బిలీవర్ ఆప్టిమిస్ట్ అని చెప్పేసి అంటే ఏంటి సో చాలా హోప్ఫుల్గా ఉన్నాడు అని చెప్పేసి అర్థం సో ఫాలోవర్ ఏవైతే బిలీఫ్స్ని ఫాలో అవుతారో వాళ్ళని ఫాలోవర్స్ అని చెప్పేసి అంటాం దెన్ నెక్స్ట్ సపోర్టర్ నెక్స్ట్ స్టేక్ హోల్డర్స్ స్టేక్ హోల్డర్ ఈ వర్డ్ ఎక్కువ యూస్ చేస్తాం కదా మనం స్టేక్ హోల్డర్ స్టేక్స్ ఈ స్టాక్ మార్కెట్ దగ్గర అక్కడ యూస్ చేస్తాం మనం స్టేక్ హోల్డర్స్ అని చెప్పేసి అంటాం ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్స్ with an interest or concern in a particular matter, especially in a business or politics. ఓకే స్టేక్ హోల్డర్స్ షేర్ హోల్డర్స్ అని చెప్పేసి అంటాం అంటే ఏంటి ఏదైనా బిజినెస్లో కానీ ఓకే ఆ బిజినెస్కి మీద ఇంట్రెస్ట్ ఉన్న ఇండివిజువల్స్ అయి ఉండొచ్చు లేదంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అయి ఉండొచ్చు దాన్ని మనం ఏమని చెప్పేసి అంటాం స్టేక్ హోల్డర్స్ అని చెప్పేసి అంటాం సినోనిమ్స్ ఏంటి ఇన్వెస్టర్ షేర్ హోల్డర్ చెప్పాను కదా స్టేక్ హోల్డర్స్ అంటే ఏంటి ఐదర్ ఒక ఇండివిజువల్ అయినా ఉండొచ్చు లేదంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అయినా ఉండొచ్చు దేని మీద ఎస్పెషల్లీ ఒక బిజినెస్ మీద కానీ లేదంటే ఒక పొలిటికల్ పార్టీ మీద కానీ సో దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తే దాన్ని మనం ఏం చెప్పేసి అంటాం స్టేక్ హోల్డర్స్ సో ఇన్వెస్టర్స్ అండ్ షేర్ హోల్డర్స్ యూస్ చేస్తాం మనం ఈ వర్డ్ ఎక్కువ షేర్ హోల్డర్స్ అని చెప్పేసి ఎవరు షేర్ హోల్డర్స్ అంటే ఎవరైతే ఒక పర్టికులర్ బిజినెస్ యొక్క షేర్స్ని కొంటారో వాళ్ళని షేర్ హోల్డర్స్ అని చెప్పేసి అంటాం కదా పార్టిసిపెంట్స్ అండ్ కన్సర్న్డ్ పార్టీస్ యాంటోనిమ్స్ ఏంటి అవుట్ సైడర్స్ వీళ్ళేంటి స్టేక్ హోల్డర్స్ అంటే అంటే ఆ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ బిజినెస్కి సంబంధించిన వాళ్ళు అని కదా అందుకని చెప్పేసి ఇక్కడ యాంటోనిమ్స్లో అవుట్ సైడర్స్ అండ్ అన్ఇన్వాల్వ్డ్ పార్టీస్ ఓకే స్పెక్టేటర్స్ అంటే మీనింగ్ ఏంటి దానికి అసలు సంబంధమే లేనిది అని చెప్పేసి అర్థం స్పెక్టేటర్ నెక్స్ట్ డినోమెంట్ ఏంటి డినోమెంట్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి సో పరిష్కారం అని చెప్పేసి అంటాం కదా రిజల్యూషన్ లేకపోతే దాని యొక్క ఎండ్ ఓకే ఆ సెన్స్లో యూస్ చేస్తాం కదా అది డినోమెంట్ అని చెప్పేసి అంటే డినోమెంట్ ద ఫైనల్ అవుట్కమ్ ఆర్ రిజల్యూషన్ ఆఫ్ ఎ స్టోరీ కాన్ఫ్లిక్ట్ ఆర్ సిచ్యువేషన్ సో సినోనిమ్స్ ఏంటి కంక్లూజన్ అంటే ఏంటి ద కంక్లూజన్ అంటే ఏంటి లాస్ట్కి చివరిగా వచ్చే ముగింపు లేకపోతే పరిష్కారం అని చెప్పేసి అంటాం కదా అది కంక్లూజన్ అని చెప్పేసి అంటే సో రిజల్యూషన్ కూడా మనకు తెలిసిందే క్లైమాక్స్ అండ్ ఫినాలే సో ఫినాలే అని చెప్పేసి అంటాం కదా లాస్ట్లో వచ్చింది అది సో డినోమెంట్ అని చెప్పేసి అంటే ఏంటి లాస్ట్లో ఉన్నది ఫైనల్ అని చెప్పేసి అర్థం కదా సో కాబట్టి యాంటోనిమ్స్ ఏమవుతాయి బిగినింగ్ ఇంట్రడక్షన్ ఓపెనింగ్ అండ్ స్టార్ట్ అన్ని ఈజీ వర్డ్స్ నెక్స్ట్ మీనింగ్ చూద్దాం బ్లంట్ సో ఈ వర్డ్ ఎక్కువ యూస్ చేస్తాం మనం బ్లంట్ మనం ఇప్పుడు షార్ప్ ఇప్పుడు నైఫ్స్ అవి అన్నీ ఉంటాయి ఎలా ఉంటాయి ఐదర్ షార్ప్గా ఉంటాయి షార్ప్గా లేదు అని చెప్పేసి అంటే ఏమైనట్టు అది బ్లంట్గా అయిపోయినట్టు అంటే ఏంటి బ్లంట్గా అయిపోయింది అని చెప్పేసి అంటే చాలా అదే షార్ప్గా లేదు అంటే ఏంటి కోసి అంటే యూస్ చేయడం వల్ల ఏమైంది అది కొంచెం బ్లంట్గా అయింది అని చెప్పేసి అంటాం కదా అది సో బ్లంట్ యాడ్జెక్టివ్లో యూస్ చేస్తాం మనం వర్బ్లో యూస్ చేస్తాం యాడ్జెక్టివ్లో యూస్ చేస్తే దాని మీనింగ్ ఏంటో చూద్దాం నాట్ షార్ప్ అని చెప్పేసాను చెప్పాను కదా మన ఈ కిచెన్ నైవ్స్ కానీ లేకపోతే అలాంటివి యూస్ చేస్తాం మనం యూస్ చేసే కొద్దీ ఏమవుతాయి అవి అన్షార్పన్ అయిపోతాయి సో దాన్నే మనం ఏమని చెప్పేసి అంటాం బ్లంట్ అని చెప్పేసి అందాం డైరెక్ట్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇన్ స్పీచ్ సమ్టైమ్స్ టు ద పాయింట్ ఆఫ్ బీయింగ్ రూడ్ ఓకే బ్లంట్ ఇక్కడ మనం యాడ్జెక్టివ్ 2 మీనింగ్స్ వస్తాయి షార్ప్గా లేదని చెప్పేసి అర్థం ఇంకొకటి ఏంటి అని చెప్పేసి అంటే చాలా ఆరోగెంట్గా రూడ్గా బిహేవ్ చేస్తే దాన్ని మనం బ్లంట్ బిహేవియర్ అని చెప్పేసి అంటాం సో వెర్బ్తో అయితే మీనింగ్ ఏంటి టు మేక్ లెస్ షార్ప్ ఇంటెన్స్ ఆర్ ఎఫెక్టివ్ అంటే ఏంటి షార్ప్నెస్ని కానీ ఇంటెన్సిటీని కానీ ఎఫెక్టివ్నెస్ని కానీ తగ్గిస్తే దాన్ని మనం ఏమని చెప్పేసి అంటాం బ్లంట్ అని చెప్పేసి అంటాం టు మేక్ లెస్ షార్ప్ ఇంటెన్స్ ఆర్ ఎఫెక్టివ్ అంటే ఏంటి లెసన్ చేయడం తగ్గించడం దేన్ని షార్ప్నెస్ని తగ్గించినా ఇంటెన్సిటీని తగ్గించినా లేకపోతే దాని యొక్క ఎఫెక్టివ్నెస్ని తగ్గించినా మనం ఏమని చెప్పేసి అంటాం బ్లంట్ అని చెప్పేసి అంటాం సినోనిమ్స్ చూద్దాం యాడ్జెక్టివ్లో యూస్ చేసాం అనుకో సినోనిమ్స్ ఏంటి సో డైరెక్ట్ ఫ్రాంక్ అన్ఫిల్టర్డ్ అండ్ అబ్రప్ట్ ఓకే సినోనిమ్స్ వెర్బ్గా యూస్ చేస్తే డల్ వీకెండ్ లెసన్ అండ్ సాఫ్ట్ సో ఈజీ వర్డ్స్ సో యాంటోనిమ్స్ ఏంటి సో ఇక్కడ ఏంటి సినోనిమ్స్ డైరెక్ట్గా ఫ్రాంక్గా చాలా అంటే రూడ్గా అరోగెంట్గా డైరెక్ట్గా అన్ఫిల్టర్డ్ లేకుండా మాట్లాడడం కదా సో కాబట్టి యాంటోనిమ్స్ ఏమవుతాయి టాక్ట్ఫుల్ అంటే మీనింగ్ ఏంటి సో చాలా టాక్ట్ఫుల్గా తెలివిగా మాట్లాడడం సో పొలైట్ అండ్ డిప్లొమాటిక్ అంటే ఏంటి సో ఇరు వర్గాలకి అంటే ఎవరిని ఇరు వర్గాలని ఒప్పించకుండా చాలా చక్కగా మాట్లాడితే దాన్ని మనం ఏమని చెప్పేసి అంటాం డిప్లొమాటిక్ అని చెప్పేసి అంటాం సో వెర్బ్గా యూస్ చేస్తే దాని యాంటోనిమ్స్ ఏంటి సో షార్పెన్
స్ట్రెంథెన్ అండ్ ఇంటెన్సిఫై. ఈజీ వర్డ్స్. నెక్స్ట్ అగ్రెషన్. సో అగ్రెషన్ ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం మనం. ఏంటి అగ్రెషన్ అని చెప్పేసంటే అగ్రెసివ్ బిహేవియర్ అని చెప్పేసి అంటాం కదా! చాలా లైక్ వైలెంట్‌గా అట్లా చాలా కోపంగా, వైలెంట్‌గా సో అలాగ బిహేవ్ చేస్తే మనం దాన్ని ఏమని చెప్పేసంటాం అగ్రెషన్ అని చెప్పేసి అంటాం. హాస్టైల్ ఆర్ వైలెంట్ బిహేవియర్. హాస్టైల్ బిహేవియర్ అంటే ఏంటి? చాలా రూడ్‌గా చాలా గట్టిగా అరుస్తూ మాట్లాడితే దాన్ని మనం హాస్టైల్ బిహేవియర్ అని చెప్పేసి అంటాం. ఆఫెన్ విత్ ద ఇంటెన్షన్ టు డామినేట్ ఆర్ అటాక్. సో ఎందుకు ఇలా హాస్టైల్‌గా అండ్ వైలెంట్‌గా బిహేవ్ చేస్తారు? ఆఫెన్ విత్ ద ఇంటెన్షన్ టు డామినేట్ అంటే డామినేట్ చేయడానికి గాని, లేకపోతే అటాక్ చేసే మేనర్‌లో ఉంటే గనుక దాన్ని మనం అగ్రెషన్ అని చెప్పేసి అంటాం. సో సినోనిమ్స్ ఏమవుతాయి? హాస్టిలిటీ. సో వైలెన్స్, హాస్టిలిటీ అంటే గట్టి గట్టిగా మాట్లాడడం. అటాక్ చేయడం అని చెప్పేసి అంటాం కదా! సో బెల్లిజరెన్స్ అని చెప్పేసి అంటే ఏంటంటే చాలా వెరీ బ్యాడ్ బిహేవియర్, రూడ్ బిహేవియర్‌ని మనం బెల్లిజరెన్స్ అని చెప్పేసి అంటాం. యాంటోనిమ్స్ ఏమవుతాయి ఖచ్చితంగా? పీస్, కామ్‌నెస్, సో డిప్లొమసీ అండ్ రిస్ట్రైంట్. రిస్ట్రైంట్ అంటే మీనింగ్ ఏంటి? సో రిస్ట్రైంట్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసనంటే ఆహ్, చాలా చక్కగా మాట్లాడడం, ఇరు వర్గాలకి ఒప్పించే విధంగా మాట్లాడితే దాన్ని మనం రిస్ట్రైంట్ అని చెప్పేసనంటాం. ఆర్టికల్ యొక్క టోన్ చూద్దాం. ఏంటి ఆర్టికల్ యొక్క టోను? క్రిటికల్ అండ్ స్కెప్టికల్. స్కెప్టికల్ అంటే మీనింగ్ ఏంటి? డౌట్‌ఫుల్‌గా, డుబియస్‌గా ఉంటే దాన్ని మనం స్కెప్టికల్ అని చెప్పేసి అంటాం కదా! సో, ఎందుకు క్రిటికల్ అండ్ స్కెప్టికల్ అని చెప్పేసంటే, ఇప్పుడు మన ఆర్టికల్ యొక్క మెయిన్ ప్లాట్ ఏంటి? ఉక్రెయిన్‌లో చాలానే మినరల్ సోర్సెస్ ఉన్నాయి. సో, ఆ మినరల్ సోర్సెస్‌ని యూజ్ చేసుకోవడం గురించి ట్రంప్ గారు అయితే జెలెన్స్కీ గారిని ఇన్వైట్ చేసారన్నమాట. దాని గురించి డిస్కషన్స్ అవన్నీ జరుగుతున్నాయి. స్కెప్టికల్ ఎందుకు అని చెప్పేసంటే, ఆఫ్‌కోర్స్ మినరల్ రిసోర్సెస్‌ని యూజ్ చేసుకుంటారు. దానివల్ల జెలెన్స్కీ అంటే ఉక్రెయిన్‌కి ఏమైనా యూజ్‌ఫుల్ ఉందా? లేదా? అండ్ దానికేమైనా మద్దతు తెలియడం, లేకపోతే దానికేమైనా బెనిఫిషియరీస్ ఉన్నాయా? లేదా? అని చెప్పేసని ఆథరు చాలా చక్కగా రాసారు. అందుకని చెప్పేసి టోన్స్ క్రిటికల్ అండ్ స్కెప్టికల్. సో, థీమ్ ఏంటి అని చెప్పేసంటే జియో పొలిటికల్ స్ట్రాటజీ. ఏంటి జియో పొలిటికల్ స్ట్రాటజీ అంటే? సో, పొలిటికల్ స్ట్రాటజీయే. బట్ దేనికి సంబంధించింది? జియో పొలిటికల్ అని ఎందుకన్నారు అని చెప్పేసంటే, ఉక్రెయిన్‌లో ఉన్న జియో జియోగ్రఫికల్ కండిషన్స్ గురించి కదా! సో, అందుకని చెప్పేసి జియో పొలిటికల్ స్ట్రాటజీ అని చెప్పేసనన్నారు. సో, నియో కొలోనియలిజం అండ్ యూఎస్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఇన్ యుక్రెయిన్. సో, ఉక్రెయిన్‌లో యూఎస్‌కి ఎకనామిక్ ఇంట్రెస్ట్‌లున్నాయంట. సో, దాని గురించి రిసోర్స్ ఎక్స్‌ట్రాక్షన్. సో, ఇక్కడ రిసోర్స్ ఎక్స్‌ట్రాక్షన్ అని చెప్పేసంటే మినరల్ రిసోర్సెస్ ఉన్నాయి కదా! వాటిని ఎక్స్‌ట్రాక్ట్ చేయడానికి అంటే తవ్వడానికి. ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ గ్యారంటీస్. సో, వీటిలన్నిట్లి గురించి ఆథర్ అయితే డిస్కస్ చేశారు. చూద్దాం ఆర్టికల్ చూద్దాం. సో, ఈరోజు ఆర్టికల్ చదువుతాను. సో, నేను లైన్ బై లైన్ చదువుతాను. మీనింగ్ చూద్దాం. నా వెనకాల ఫాలో అవ్వండి. సో, ఆర్ట్ ఆఫ్ ద డీల్. సో, టైటిలే ఆర్ట్ ఆఫ్ ద డీల్ అని చెప్పేసన్నాను కదా! ఏంటి ఆర్ట్ ఆఫ్ ద డీల్ అని చెప్పేసంటే, అంటే డీలింగ్ చేసుకున్నారు. సో, ఆ డీలింగ్ కూడా ఎలా ఉంది? చాలా ఆర్టిస్టిక్‌గా ఉంది. అంటే చాలా టాక్ట్‌ఫుల్‌గా ఉంది. దేని మీద ఆ డీలింగ్ దేని గురించి? ఆన్ ట్రంప్ అండ్ ఉక్రెయిన్ మినరల్ డీల్. సో, ఏంటది? ట్రంప్‌కి, ఉక్రెయిన్‌లో ఉండే మినరల్ డీల్‌కి. ఓకేనా? ఆ రెండిట్ల మధ్యలో డీలింగ్ అగ్రీమెంట్ అనేది ఎలా ఉంది? చాలా ఆర్టిస్టిక్‌గా ఉంది అని దీని మీనింగ్. ట్రంప్స్ ప్లాన్ ఫర్ పీస్ సీమ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ నియో కొలోనియల్ ఎజెండా. సో, ఎజెండా అంటే మీనింగ్ ఏంటి? ఒక గ్రూప్ లిస్ట్ ఉంటుంది కదా! మనం చేయాల్సిన పనుల యొక్క లిస్ట్‌నే మనం ఎజెండా అని చెప్పేసి అంటాం కదా! సో, ఎవరి ప్లాన్ ఇది? సో, ట్రంప్స్ ప్లాన్ ఫర్ పీస్ సీమ్ ఏ పార్ట్ ఆఫ్ నియో కొలోనియల్ ఎజెండా. సో, అంటే ఏంటి? పీస్ ఉంది కదా! పీస్‌ని రక్షించడం అని చెప్పేసనేది దేనిలో ఎజెండా? అంటే నియో కొలోనియల్‌లో ఒక పార్ట్ అని చెప్పేసి అంటున్నారు. సో, చదువుతాను లైన్ బై లైన్. ఫాలో అవ్వండి నా వెనకాల. President Donald Trump has invited Ukraine President Vladimir Zelensky to Washington to sign a deal with deal that would give Washington access to Ukraine's rare earth mineral deposits. సో డొనాల్డ్ ట్రంప్ గారు ఎవరిని ఇన్వైట్ చేశారు? ఇన్వైటెడ్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్‌ని. సో ఉక్రేనియన్ ప్రెసిడెంట్ ఎవరు? వ్లాదిమిర్ జెలెన్స్కీ గారిని ఇన్వైట్ చేశారు. ఎక్కడికి? వాషింగ్టన్‌కి. సో దేనికి? A deal that would give Washington access to Ukraine's rare earth metals deposit. So, in exchange for White House support in ending the 3-year war there since in Russia invasion. Okay. సో, ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఇన్వైట్ చేశారంట జెలెన్స్కీ గారిని. సో, దేని గురించి అని చెప్పేసంటే ఉక్రెయిన్‌లో దొరికే రేర్ ఎర్త్ మెటల్స్. అంటే మనకి రేర్ ఎర్త్ మెటల్స్ ఉంటాయి కదా! మినరల్స్ అట్లాంటివి. సో, వాటి యొక్క డిపాజిట్‌ని ఎక్స్‌ట్రాక్ట్ చేయడానికి దానికి బదులుగా. ఓకే. అంటే ఉక్రెయిన్‌లో ఉన్న రేర్ ఎర్త్ మినరల్స్‌ని ఎవరు యూజ్ చేసుకుంటారు? సో, యూఎస్ అయితే యూజ్ చేసుకుంటుంది. దానికి బదులుగా.
సో ఆయన ఏమి ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారంటే వైట్ హౌస్ సపోర్ట్. వైట్ హౌస్ ఇన్ ద సెన్స్ ఇక్కడ యూఎస్ సపోర్ట్. సో సపోర్ట్ ఇస్తుందంట. దేనికి ఇస్తుంది అని చెప్పేసానంటే ఎండింగ్ ద 3 ఇయర్ వార్. సో రష్యాకి, ఉక్రెయిన్‌కి 3 ఇయర్స్‌గా వార్ జరుగుతుంది కదా! సో అలా ఉక్రెయిన్‌లో వార్ ఆపేయడానికి. సో ఎవరు ఇన్వేషన్ చేశారు? ఉక్రెయిన్ మీద రష్యా ఇన్వేషన్ చేసింది. సో ఆ వార్ ఆపడానికి ట్రంప్ గారు సపోర్ట్ ఇస్తారంట. ఓకే. సింపుల్‌గా ఇక్కడ నుంచి ఇక్కడికి మీనింగ్ చూద్దాము. సో మీటింగ్ అయితే జరిగింది. ఎవరికి? ట్రంప్‌కి, జెలెన్స్కీ గారికి మధ్యలో జరిగింది. సో ఉక్రెయిన్‌లో ఉన్న రేర్ ఎర్త్ మినరల్స్ ఏమో యూఎస్ యూజ్ చేసుకుంటుంది. దానికి బదులుగా ఉక్రెయిన్‌కి చేసే హెల్ప్ ఏంటి అని చెప్పేసంటే 3 ఇయర్స్ నుంచి రష్యాకి, ఉక్రెయిన్‌కి వార్ జరుగుతుంది గదా! దాన్ని స్టాప్ చేయడానికి. ఓకే. యూఎస్ అనేది సపోర్ట్ చేస్తుంది అని అర్థం ఇక్కడ. వైల్ మిస్టర్ ట్రంప్ హ్యాస్ టు హిస్ డొమెస్టిక్ కాన్స్టిట్యూయెంట్ పొజిషన్డ్ ద డీల్ యాజ్ ఎ ఫేవరబుల్ టు యూఎస్ టు హెల్ప్ అమెరికన్ taxpayers get their money back in the context of US aid to Ukraine. He has also emphasized that responsibility for the security angle for the Ukraine situation would fall on Europe, hinting at what appears to be limited future US commitment to and involvement with the conflict. The Trump administration has so far avoided providing any security guarantee to Ukraine that would accompany the minerals deal, even though Mr. Zelensky has said, if we don't get security guarantees, we won't have a ceasefire, nothing will work, nothing. సో ఓకే. అంటే ఇక్కడ మనకి ఏంటి యు ట్రంప్ గారు ఏమి గ్యారంటీ ఇవ్వలేదంట. అంటే సెక్యూరిటీ గ్యారంటీ అనేదైతే మేమేమి ఇవ్వలేము అని చెప్పేసనంటున్నారు. సో దానికి జెలెన్స్కీ గారు బదులుగా ఏం చెప్పారు? ఇఫ్ వి డోంట్ అంటే మాకు సెక్యూరిటీ గ్యారంటీస్ గనుక ఏమీ లేకపోతే వి వోంట్ హ్యావ్ అంటే సీజ్ ఫైర్ అనేది. అంటే ఏంటి? సో ఫైరింగ్ కాల్పుల విరమణ అని చెప్పేసి అంటాం కదా! అదైతే ఏం జరగదు. సో కాబట్టి ఏది వర్క్ అవ్వదు అని చెప్పేసనన్నారు. Nevertheless, both sides are closing ranks on an agreement that revolves around రీకన్‌స్ట్రక్షన్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్. ఓకే. అంటే ఇక్కడ బోత్ సైడ్స్ అని చెప్పేసంటే ట్రంప్ అండ్ జెలెన్స్కీ గారు రీకన్‌స్ట్రక్షన్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ చుట్టూ తిరిగినాయంట వాళ్ళ మాటలు. టువర్డ్స్ విచ్ ఉక్రెయిన్ వుడ్ బి రిక్వైర్డ్ టు కాంట్రిబ్యూట్ 50% ఆఫ్ ఆల్ రెవెన్యూస్ ఎర్న్డ్ ఫ్రమ్ ద ఫ్యూచర్ మానిటైజేషన్ ఆర్ ఆల్ రిలవెంట్ ఉక్రెయిన్ government owned natural resources assets, including deposits of minerals, hydrocarbons, and oil, natural gas, and other extractable materials, and other infrastructure relevant to natural resource assets. ఓకే. అయితే 50% కాంట్రిబ్యూట్ చేస్తారంట. దేని మీద కాంట్రిబ్యూట్ చేస్తారు? సో డిపాజిట్స్ ఆఫ్ అంటే మినరల్స్ మీద, హైడ్రోకార్బన్స్ మీద, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ మీద వీటిలన్నిటి మీద కూడా 50% కాంట్రిబ్యూట్ అయితే చేస్తారు అని చెప్పేసి అంటున్నారు. An early draft suggests that the fund will be managed by both countries. ఇక్కడ మనకి ఇందాక ఫండ్ గురించి చెప్పారు కదా! సో ఆ ఫండ్ ఎవరు మేనేజ్ చేస్తారు? బోత్ కంట్రీస్. అంటే ఉక్రెయిన్ మేనేజ్ చేస్తుంది. అదేవిధంగా యూఎస్ కూడా మెయింటైన్ చేస్తుంది. డీటెయిల్స్ ఆన్ ఇట్స్ గవర్నెన్స్ అండ్ ఆపరేషన్స్ హావ్ నాట్ బీన్ హ్యామర్డ్ అవుట్ సో అయితే ఇంకా ఏమి ఈ ఫండ్ ఉంది కదా! దాని మీద అయితే ఇంకా ఫుల్ డీటెయిల్స్ దాని మీద గవర్నెన్స్ అవైతే ఇంకా ఏమి బయటకైతే రాలేదు అని చెప్పేసి అంటున్నారు. ఆన్ ఆన్ ద వన్ హ్యాండ్ the unambiguous positive outcome to hope for would be a robust ceasefire between Moscow and Kyiv, followed by bilateral territorial and institutional agreements. ఓకే. సో ఓకే. ఇది అంతా బానే ఉంది. అంటే ఫండ్‌ని ఇద్దరు మేనేజ్ చేస్తారు అని చెప్పేసి అంటున్నారు. అది కాకుండా ఇంకొక బెనిఫిట్ ఏంటి అని చెప్పేసనంటే సో మాస్కో అండ్ కీవ్ ఉంది కదా! ఆ రెండిట్ల మధ్యలో ఒక రబస్ట్ సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ అయితే మాత్రం గట్టిగానే జరగొచ్చు అని చెప్పేసి అంటున్నారు. దట్ ఎన్ష్యూర్స్ సో ఇలా జరగడం వల్ల ఏం ఎన్ష్యూర్ చేస్తుంది అంటే ఏంటి మనకి గ్యారంటీ ఇవ్వగలదు? పీస్ యాజ్ ఎ ప్రికర్సర్ టు ద రీకన్‌స్ట్రక్షన్ అండ్ రిహాబిలిటేషన్ ఆఫ్ ద ఏరియాస్ డివాస్టేటెడ్ బై రష్యా. సో ఇలా జరగడం వల్ల. సో ఈ మనకి రీకన్‌స్ట్రక్షన్ అండ్ రిహాబిలిటేషన్‌కి సో మనకైతే కొంచెం మంచిగానే అవకాశాలుంటాయి అని చెప్పేసనంటున్నారు. యెట్ స్కెప్టిక్స్ మే వండర్ అంటే డౌటర్స్ ఉంటారు కదా! వాళ్ళు వెదర్ దిస్ డీల్ టిప్స్ more in favor of resource extraction by the US rather than any broader peace seeking effect. ఓకే. అయితే స్కెప్టిక్స్ అంటే డౌటర్స్
ఓకే. ఇదంతా బాగానే ఉంది గానీ, సపోర్ట్ చేస్తానంట అంటే యూఎస్ సపోర్ట్ చేస్తానంటున్నారు. అంతా బాగానే ఉంది గానీ, కొంతమంది స్కెప్టిక్స్ అంటే డౌట్‌ఫుల్‌గా ఉండే పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళేమంటున్నారు అని చెప్పేసంటే, ఇదంతా యుక్రెయిన్‌లో దొరికే మినరల్ రిసోర్సెస్ ఉన్నాయి కదా! వాటి యొక్క ఎక్స్‌ట్రాక్షన్ చేయడానికి యూఎస్ వేసిన ప్లాన్ అంతే తప్ప, సో, అదేమి పీస్ సీకింగ్ ఎఫర్ట్స్ వాటిల మీద పెట్టకపోవచ్చు అని చెప్పేసి డౌట్‌ఫుల్‌గా ఉన్నారు. ఎస్పెషల్లీ బికాస్ ద ఈయూ యాజ్ ఎ క్రిటికల్ స్టేక్ హోల్డర్ టు ఎనీ డినోమెంట్ ఇన్ ఉక్రెయిన్. సో ఎందుకు అని చెప్పేసంటే ఈయూ ఉంది కదా! సో క్రిటికల్ స్టేక్ హోల్డర్ అంట. అంటే ఏంటి ఇంపార్టెంట్ బిజినెస్ డీలర్ అని చెప్పేసనన్నారు. has been left in the cold. And because the Trump White House appears to have discussed with Russian President Vladimir Putin the possibility of Moscow working with US companies to mine rare earth minerals deposits in both Russia and parts of Russia occupied Ukraine. ఓకేనా. సో మెయిన్ అని చెప్పేసి అంటే మైన్స్ అని చెప్పేసి అంటాం కదా, మెయిన్స్ రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి సో ఎక్కడున్నాయి, సగం రష్యాలో ఉన్నాయంట. అదేవిధంగా రష్యన్ ఆక్యుపైడ్ ఉక్రెయిన్, ఏదైతే ఉక్రెయిన్లో రష్యా ఆక్యుపై చేసిందో దాంట్లో కూడా ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. దెర్ ఈస్ నథింగ్ రాంగ్ విత్ హెల్దీ కాంపిటీషన్ అండ్ బయలాటరల్ మల్టీ పార్టీ డీల్స్ ఫర్ ద ఎక్స్ట్రాక్షన్ అండ్ రేర్ ఎర్త్ మినరల్స్ నోవే వైటల్ రిసోర్సెస్. సో అంటే నథింగ్ రాంగ్ అంటే సో హెల్దీ కాంపిటీషన్ ఉండడం మంచి విషయమే అని చెప్పేసి అంటున్నారు. However, when investment deals in the sector are used to be blunt and deflect from strategic questioning regarding Russian aggression and the large-scale violations of human rights, it becomes considerably harder to distinguish Mr. Trump's plan for the region from an unapologetic neo-colonial agenda. సో అంటే ఏంటి అని చెప్పేసి అంటే ఓకే ట్రంప్ గారు ఏమని చెప్పేసి అన్నారు, ఉక్రెయిన్లో ఉన్న మినరల్ సోర్సెస్ అయితే యూస్ చేసుకుంటాము, బదులుగా సీజ్ ఫైర్ అంటే ఉక్రెయిన్కి రష్యాకి ఏదైతే వార్ జరుగుతుందో దాన్ని సీజ్ ఫైర్ చేయడానికి హెల్ప్ చేస్తాము అని చెప్పేసి అన్నారు కదా. సో మేబీ ఆయనది నియో కొలోనియల్ ఎజెండా బైలేటరల్ అంటే ఇద్దరికి సరిపడగా ఎజెండా ఓకే ప్రిపేర్ చేశారు కానీ సో చూద్దాం అంటే ఇదంతా ఒక లార్జ్ స్కేల్ వైలేషన్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇట్లా అవుతుందేమో, సో చూద్దాము అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ రైటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ యాడ్ చేశాను, ఒకసారి చదవండి. ఆర్టికల్ బేస్ చేసుకుని కొన్ని ఇడియమ్స్ చూద్దాం. సో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మీద లెఫ్ట్ ఇన్ ద కోల్డ్ అని చెప్పేసి వచ్చింది కదా. సో లెఫ్ట్ ఇన్ ద కోల్డ్ ప్యాసేజ్కి అకార్డింగ్గా లెఫ్ట్ ఇన్ ద కోల్డ్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసి అడిగారు. సో ఎక్స్క్లూడెడ్ ఆర్ ఇగ్నోర్డ్ అంటే ఏంటి, లెఫ్ట్ ఇన్ ద కోల్డ్ అని చెప్పేసి అంటే అంటే డౌట్ఫుల్గా అంటే అటు ఇటు కాకుండా వదిలేయడం, ఇగ్నోర్డ్ వదిలేశారు అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ వాట్ ఈస్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్. సో సెంట్రల్ ఐడియా ఏంటి, ప్యాసేజ్ ఇప్పుడు మొత్తం చదివాను కదా దాని యొక్క సెంట్రల్ ఐడియా ఏంటి అని చెప్పేసి అని అడిగారు. సో ఏంటి సెంట్రల్ ఐడియా, ఉక్రెయిన్లో ఉన్న మినరల్ సోర్సెస్ గురించే కదా. సో చూద్దాం. ద యుఎస్ ఈజ్ నెగోషియేటింగ్ ద డీల్ విత్ ఉక్రెయిన్ ఫర్ ద రేర్ ఎర్త్ మినరల్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ పీస్ ఎఫర్ట్స్. ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ పీస్ ఎఫర్ట్స్ అని చెప్పేసి అంటే ఉక్రెయిన్కి రష్యాకి మధ్యలో ఉండే వార్ని సీజ్ ఫైర్ చేస్తాను అన్న హామీతో సో మినరల్ రిసోర్సెస్ యూస్ చేసుకోవడానికి ఓకే కొంచెం ఒప్పందాలు అయితే జరిగాయి అని చెప్పేసి అర్థం. సో నెక్స్ట్ వర్డ్ వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ద ప్యాసేజ్. సో టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ ఏంటి, ఆప్టిమిస్టిక్, క్రిటికల్, న్యూట్రల్, సర్కాస్టిక్ అండ్ హ్యూమరస్. సో సర్కాస్టిక్ అనే హ్యూమరస్ అనే ఒకటే టెన్స్ కదా. సో ఏంటి మనకి టోన్ ఆఫ్ ద ప్యాసేజ్, సో క్రిటికల్ అండ్ స్కెప్టికల్. స్టార్టింగ్లో చెప్పాను కదా టోన్ ఆఫ్ ద ప్యాసేజ్. నెక్స్ట్ వాట్ కెన్ బి ఇన్ఫర్డ్. ఇన్ఫర్డ్ అని చెప్పేసి అంటే మనకి డైరెక్ట్గా కనిపిస్తుంది ఏంటి, ఫ్రమ్ ద స్టేట్మెంట్. అంటే వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద స్టేట్మెంట్ అంటే ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ స్టేట్మెంట్ యొక్క డైరెక్ట్ మీనింగ్ ఏంటి అని చెప్పేసి అడిగారు. ఇఫ్ వీ డోంట్ గెట్ సెక్యూరిటీ గ్యారంటీస్ వీ వోంట్ హ్యావ్ ఏ సీజ్ ఫైర్, నథింగ్ విల్ వర్క్. నథింగ్ ఎవరు చెప్పారు, ఇది జెలెన్స్కీ గారు అన్నారు కదా. సో ఏం చెప్పారు ట్రంప్ గారు, సో మేము హెల్ప్ అయితే చేస్తాం కానీ సెక్యూరిటీ గ్యారంటీస్ అయితే ఇవ్వలేము అని చెప్పేసి అన్నారు. సో దీని నుంచి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ యొక్క డైరెక్ట్ మీనింగ్ ఏంటి అని చెప్పేసి అడిగారు. ఏంటి దాని మీనింగ్, ఉక్రెయిన్ ఈజ్ డిపెండెంట్ ఆన్ సెక్యూరిటీ గ్యారంటీస్ ఫర్ పీస్. ఓకే దేనికోసం సెక్యూరిటీ గ్యారంటీస్ మీద డిపెండ్ అవుతుంది, ఎందుకు అని చెప్పేసి అంటే పీస్, ఓకే ఫర్ పీస్ గురించి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్. సో ఫ్యాక్ట్ ఏది అంటే ఇచ్చిన వాటిలో ఏది ఫ్యాక్ట్ అని చెప్పేసి అన్నారు. సో యుఎస్ హ్యాస్ ప్రొవైడెడ్ సెక్యూరిటీ గ్యారంటీస్ టు యుక్రెయిన్. సో సెక్యూరిటీ గ్యారంటీస్ ఇస్తాము అని చెప్పేసి యుఎస్ చెప్పిందా? లేదు కదా. అందుకే కదా ఇప్పుడు దీని గురించి అంత డిస్కషన్. సో ఏమవుతుంది మనకి ఆన్సర్, ఉక్రెయిన్ విల్ కంట్రిబ్యూట్ 50% ఆఫ్ రెవెన్యూస్ ఫ్రమ్ న్యాచురల్ రిసోర్సెస్ టు ద రీకన్స్ట్రక్షన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. సో ఎంత కాంట్రిబ్యూట్ చేస్తానండి? సో 50% వరకు మేమైతే కాంట్రిబ్యూట్ చేస్తాము రీకన్స్ట్రక్షన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్కి అని చెప్పేసి యుక్రెయిన్ అయితే చెప్పిందిగా. సో అదనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఆథర్స్ వ్యూ పాయింట్? సో ఆథర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఈ డీల్ గురించి జరిగింది కదా, అది ఏంటి, ఎలా తీసుకున్నారు, ఆథర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పేసి అడిగారు. సో ఏంటది, ఇట్ ప్రయారిటైజ్డ్, ఇక్కడ ఇట్ అంటే మీనింగ్ ఏంటంటే ఆథర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పేసి. ఇట్ ప్రయారిటైజ్డ్ యుఎస్ రిసోర్సెస్ ఎక్స్ట్రాక్షన్ ఓవర్ పీస్ ఎఫర్ట్స్. అంటే ఏంటి, ఇప్పుడు మొత్తం ఆర్టికల్ అంతా చదివిన తర్వాత సో పీస్ ఎఫర్ట్స్ అంటే యుఎస్ అయితే పీస్ సాధించడానికి హెల్ప్ చేస్తాను అని చెప్పేసి అంది, కానీ వాళ్ళ యొక్క మెయిన్ టార్గెట్ అంతా ఏంటి, ఉక్రెయిన్లో ఉన్న రిసోర్సెస్ గురించి మాత్రమే అని చెప్పేసి ఆథర్ ఫీల్ అయ్యారు. అది ఆథర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పేసి అంటే. సో నేను ఆర్టికల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆర్టికల్ బేస్ చేసుకొని వీటి యొక్క ఆన్సర్స్ ఒకసారి ట్రై చేయండి. మీరు మీకు అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో వీటిలో ఆన్సర్లు కూడా ప్రొవైడ్ చేశాను కాబట్టి దీని యొక్క పీడిఎఫ్ అయితే నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఒకసారి క్వశ్చన్స్ చూడండి, క్వశ్చన్స్ చూసి ఆన్సర్స్ చేయడానికి ట్రై చేయండి. 7 and 8, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ యూయూ ఇన్ ద డీల్ యాజ్ పర్ ద ప్యాసేజ్కి అకార్డింగ్గా ఈ యొక్క డీల్ ఏంటి అని చెప్పేసి అని అడుగుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ 8, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్? అంటే రీకన్స్ట్రక్షన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఉంది కదా, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసి అని అడుగుతున్నారు. నెక్స్ట్ 9th వన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్, ద ఫండ్ విల్ బి. సో ఏది, సో అక్కడ బ్లాంక్లో ఏది కరెక్ట్గా మీనింగ్ వస్తే సో దాన్ని ఫిల్ చేయడమే. నెక్స్ట్ ఎర్రర్ డిటెక్షన్, అంటే మనకి సెంటెన్స్ ప్యాసేజ్లో వచ్చింది కదా, సో ప్యాసేజ్లో ఉన్న ఒక సెంటెన్స్ తీసుకొని దాంట్లో ఉన్న ఎర్రర్ డిటెక్షన్, సో ఎక్కడుంది ఎర్రర్ అని చెప్పేసి. నెక్స్ట్ 11th క్వశ్చన్, ఇట్స్ అ పారాజంబుల్డ్, అంటే ప్యాసేజ్లోనే, సో ప్యాసేజ్లో ఉన్న దానికి అకార్డింగ్గా మనం తీసుకోవాలి పారాజంబుల్డ్. సో 4 జంబుల్డ్ సెంటెన్సెస్ అయితే ఇచ్చారు, సో వాటిని కరెక్ట్ ఆర్డర్లో మనం ప్లేస్ చేయాలి. నెక్స్ట్ 12th క్వశ్చన్, వాట్ ఈస్ ద అన్స్టేటెడ్ ఎజంప్షన్ బిహైండ్ ద యుఎస్ యుక్రెయిన్ డీల్? సో అన్స్టేటెడ్ ఎజంప్షన్ అని చెప్పేసి అంటే ఇక్కడ మనకి యుఎస్ అండ్ యుక్రెయిన్ డీల్ జరిగింది కదా, అందులో అన్స్టేటెడ్ ఎజంప్షన్ అంటే ఏంటి, మనకి ప్యాసేజ్లో కనిపించింది కాదు, దాని వెనకాల దాగున్న మీనింగ్ ఏంటి అని చెప్పేసి దాని అర్థం. నెక్స్ట్ 13th క్వశ్చన్, విచ్ స్టేట్మెంట్ వీకెన్స్ ద ఆర్గ్యుమెంట్ దట్ ద డీల్ ఈజ్ నియో కొలోనియల్? సో నియో కొలోనియల్ అనే దానికి యాంటీగా ఉన్నది ఏంటంటే వీకెన్స్ అని చెప్పేసి అంటే దాని యొక్క ప్రాధాన్యతను తగ్గించింది ఏది, కింద ఇచ్చిన స్టేట్మెంట్స్లో అని చెప్పేసి అని అడిగారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద మోస్ట్ లాజికల్ కంక్లూజన్ ఫ్రమ్ ద ప్యాసేజ్? సో లాస్ట్లో కంక్లూజన్ అని చెప్పేసి అంటాం కదా, సో ఆ కంక్లూజన్ ఏంటి, ప్యాసేజ్లో మెన్షన్ చేసిన దాని ప్రకారం దాని యొక్క కంక్లూజన్ ఏంటి అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ 15th వన్, వాట్ ఈస్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ఇన్ ద ప్యాసేజ్? ఓకే, కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంది కదా, సో కాజ్ అండ్ ఎఫెక్ట్ ఏముంది అని చెప్పేసి అడుగుతున్నారు. దిస్ ఈజ్ అకార్డింగ్ టు ప్యాసేజ్. ఓకే, ఇవన్నీ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కడైనా డౌట్ వస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ క్లాస్లో క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 1K సబ్స్క్రైబర్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేదు. మీకు మా కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ మా వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కామెంట్ బాక్స్లో అయితే ఇచ్చాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. I'll meet you in the next session. Until then, stay motivated, keep practicing. Happy learning. Bye.